భద్రాచలం ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను రెన్యువల్ చేయాలంటూ సిఆర్టీల సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఐటీడీఏ భద్రాచలం నుండి ఇందిరా పార్క్ వరకు పాదయాత్ర చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలో 2005 సంవత్సరం నుండి 2019 సంవత్సరం పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను ఈ విద్యా సంవత్సరం 54 మంది సిఆర్టీ తొలగించారు. 15 సంవత్సరాలను విధులు నిర్వహిస్తున్న సిఆర్టీలను ఈ విద్యా సంవత్సరం 54 మంది గిరిజన కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను తొలగించడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ ఉపాధ్యాయ సంఘ నాయకులు శివానాయక్ మాట్లాడుతూ గత అనేక సంవత్సరాలుగా ఆశ్రమ పాఠశాలలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న సిఆర్టీలకు ఉద్యోగ భద్రత కల్పించకుండా వారికి వేతనం పెంచకుండా 54 మందిని అకారణంగా తొలగించారని, గత 10 నెలలుగా పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలు విడుదల చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రతతో పాటు 12 నెలల వేతనాలు ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ మహాపాదయాత్ర చేపడుతున్నామని ఆయన తెలిపారు. మిస్టరీ వీడింది. సంచలనం సృష్టించిన కూకట్పల్లి సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ సతీష్ హత్య కేసులో పోలీసులు మిస్టరీని ఛేదించారు. అమ్మాయి కోసమే హత్య జరిగిందని తేల్చారు. ప్రధాన నిందితుడు సతీష్ స్నేహితుడు హేమంత్ ని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కేపీహెచ్బీ పోలీసులు ఏపీలో అరెస్టు చేశారు. తన ప్రియురాలు ప్రియాంకను సతీష్ ట్రాప్ చేశాడని హేమంత్ కక్ష పెంచుకున్నాడు. పగతో రగిలిపోయాడు. చంపేయాలని డిసైడ్ అయ్యాడు. పక్కా ప్లాన్ తో సతీష్ ని మర్డర్ చేశాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని కొండమిట్ట బేరివారి మండపం వద్ద వరసిద్ధ వినాయక మహోత్సవాలలో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ కుమార్ కోలా ఆధ్వర్యంలో దేశంలోని ప్రజలందరూ ఆయురారోగ్యంతో దేశం సుభిక్షంగా ఉండాలని గణపతి నవగ్రహ హోమము అత్యంత వైభవంగా నిర్వహించారు ప్రజలు. గత 24 సంవత్సరాల నుండి ఏర్పాటు చేసిన విధంగానే ఈ సంవత్సరం కూడా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఆనంద్ కుమార్ కోలా ఆధ్వర్యంలో మట్టి గణపతిని ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని స్థానిక గోదావరిఖని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించిన ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల డైరెక్టర్ శ్రీమతి మంజుల శ్రీనివాస్ రెడ్డి విచ్చేసి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులు తాత్కాలిక ఉపాధ్యాయులుగా వ్యవహరించి తరగతులలో పాఠాలు బోధించారు. అలాగే కార్యక్రమంలో భాగంగా పాఠశాల డైరెక్టర్ శ్రీమతి మంజుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఔన్నత్యాన్ని మరియు వారి గొప్పతనాన్ని కొనియాడారు. అలాగే పాఠశాల ప్రిన్సిపల్ రాజిరెడ్డి, రామకృష్ణ, సత్యనారాయణ మరియు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మెట్టుగూడలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రొఫెసర్ కోదండరాం జన్మదినం సందర్భంగా హైదరాబాద్ సిటీ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ జరిగింది. ప్రొఫెసర్ కోదండరాం జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి అనంతరం విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సిటీ యూత్ ప్రెసిడెంట్ రమణ్ సింగ్, సుశీల్ స్టేట్ యూత్ కన్వీనర్ ఆసెప్ప పాల్గొన్నారు. కామారెడ్డిపట్నంలోని ఈఎస్ఆర్ గార్డెన్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి ఉపాధ్యాయుల సన్మాన మహోత్సవానికి రాష్ట్ర శాసనసభాపతి శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థినుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గురువు చెప్పిన మాటల్ని శిరోధారంగా భావించి ఆదర్శించిన విద్యార్థి జీవితంలో ఉన్నత స్థితిని పొందుతాడు అని అన్నారు. చిన్నతనం నుండి విద్య బోధించిన గురువులను మర్చిపోలేమని, ప్రతి దశలో వారిని స్మరించుకుంటామని అన్నారు. గోదావరి ఖని పట్టణంలో రామ్నగర్కి చెందిన కల్లెపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి అనారోగ్యంతో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కు రాగా హాస్పిటల్ ఆవరణలోనే మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతిని భార్య శిరీష మరియు బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జోగులాంబ
జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మండలం ఎర్రపల్లి చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ అవగాహన సదస్సులో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడికి చేరుకున్న సర్పంచులు సదస్సును బహిష్కరించి ధర్నాకు పూనుకున్నారు. ఉప సర్పంచులకు చెక్ పవర్ రద్దు చేయాలని నినాదాలు చేశారు. తమకు ఇప్పటి వరకు బాధ్యతలు అప్పగించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ టోకరా వేస్తున్న తోగూరి సంతోష్ కుమార్ అతని బృందాన్ని శంషాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ ప్రకాష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం సంతోష్ కుమార్ బీకామ్ డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్ ఏవియేషన్ అకాడమీ హిమాయత్ నగర్లో ట్రైనింగ్ చేసి 2018 మార్చి నెలలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇంటర్వ్యూకి వెళ్ళగా ఆ ఇంటర్వ్యూలో అతన్ని రిజెక్ట్ చేశారని, అతనితో పాటు రిజెక్ట్ అయిన వారు బాధపడుతుంటే ఇలాంటి ఇంటర్వ్యూలలో రిజెక్ట్ అయిన వాళ్ళని టార్గెట్ చేసుకుని డబ్బులు వసూలు చేసుకోవచ్చని పక్క పథకంతో నేరానికి పాల్పడుతుండేవాడని బాధితులు శంషాబాద్ ఆర్జీఐ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నిందితుడు తోగరి సాయి కుమార్, వెంక మహది రామ్ కుమార్, మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, తొంగన నారాయణరావు, బూర్గుల పాండు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని డీసీపీ ప్రకాష్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బోధన్ ఎంపీపీ బుద్దే సావిత్రి, జెడ్పీటీసీ సభ్యులు లక్ష్మి, ఎంఈఓ శాంతికుమారి, జిల్లా పీఆర్డీయూ అధ్యక్షులు ఈల్తేపు, వివిధ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. రామగుండంలో ఎన్టీపీసీలో 1600 మెగావాట్ల సామర్థ్యం గల తెలంగాణ స్టేజ్ 1లో పనిచేసిన కాంట్రాక్టర్ కార్మికులు సుమారు 2000 మందితో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కాంట్రాక్ట్ కార్మిక సంఘమైన ఐఎఫ్టీయూ నాయకులు చిలక శంకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ 1600 మెగావాట్ల పవర్ ప్లాంట్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఎంతో ఆశగా ఎదురుచూసిన స్థానికులకు నిరాశ ఎదురైందని, అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుండి ఒప్పందం మేరకు తెచ్చుకున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించకుండా ఇక్కడికి వచ్చాక కాంట్రాక్టర్లు తమ ఇష్టానుసారంగా వ్యవహరించడం కార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అంతేకాకుండా ఎదురు తిరిగి ప్రశ్నిస్తే వెళ్లిపోమంటూ ఘాటుగా సదరు కాంట్రాక్టర్లు సమాధానం ఇవ్వడం బాధాకరమన్నారు. సంబంధిత అధికారులు కాంట్రాక్టు కార్మికులకు బాకీ ఉన్న వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారని, అదేవిధంగా స్థానిక నిరుద్యోగులకు పని కల్పించే విషయమై ఎన్టీపీసీ యాజమాన్యంతో అధికారులు చర్చలు జరిపి వీలైనంత వరకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారని, ఇలా జరగడం వల్ల 11వ తారీఖు ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కొత్తగూడెంలోని సింగరేణి మహిళా కళాశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం వేడుకలు నిర్వహించారు. ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసిన 17 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఈఓ వాసంతి పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో పీస్ ఏంజల్స్ హై స్కూల్లోని సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ తేజవర్ధన్ రెడ్డి, ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ సుమలత, ఉపాధ్యాయులు బృందం పాల్గొన్నారు. పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ బయ్యపు మనోహర్ రెడ్డి మరియు రాణాపూర్ ఎంపీటీసీ మునుగల సృజన సదానందంతో పాటు అతని ముగ్గురు అనుచరులు సుమారు 500 మంది తెరాస పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసిరి మనోహర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్ పాల్గొన్నారు. రైతులు పండించిన పంటలను నేరుగా సంతలో అమ్ముకునేందుకు నాబార్డు నిధులతో గ్రామీణ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని, దీనిని అందరూ వినియోగించుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో గ్రామీణ సంత ఏర్పాటు చేయడం హర్షణీయమని, ఈ సంతల వల్ల కొనుగోలుదారులకు ఎక్కువ మంది వస్తారని, రైతులు గిట్టుబాటు ధరలు దక్కుతాయని, కొనుగోలు చేసే వారికి నాణ్యమైన తాజా ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని అన్నారు. నాబార్డు రూపొందిస్తున్న సంతల వల్ల వానాకాలం, ఎండాకాలంలో సంతల రైతులు ఇబ్బందులు పడకుండా 2 రేకుల షెడ్లు, ప్రహరీ గోడ, సోలార్ లైట్లతో పాటు మహిళలకు టాయిలెట్స్ ఉంటాయని, ఈ సంతకు పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు.
కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గ స్థాయి 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై అమలుపై అవగాహన సదస్సు కార్యక్రమం స్థానిక జీవీవీ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డి అమయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు శ్రీ బడుగుల లింగయ్య యాదవ్, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, జిల్లా పరిషత్ చైర్మన్ జి దీపిక, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆలూరు నియోజకవర్గంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఏ కృష్ణకుమార్ V3 న్యూస్తో మాట్లాడుతూ త్వరలో జరగబోయే దేవరగుట్ట జాతర సందర్భంగా ఎక్సైజ్ దాడులు చేయడం జరిగిందని అన్నారు. ఈ దాడుల్లో హుగులగుండ మండల నిరణికి తండాలోని కొండలో తయారుకు సిద్ధంగా ఉన్న 2250 లీటర్ల బెల్లం మూటని ధ్వంసం చేశామని, అలాగే మొగలపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి వద్ద 5 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నామన్నారు. ముఖ్యంగా దేవరగుట్ట జాతర అతి పవిత్రంగా జరిగేదని, అలాంటి జాతరకి మద్యం సేవించడం మంచిది కాదని, మద్యం సేవించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ దాడుల్లో విజయవాడ ఎక్సైజ్ టీం కూడా పాల్గొన్నారని ఆయన అన్నారు. మేడ్చల్ జిల్లా కాసరా మండలం శ్రీరామ్ నగర్ కాలనీలో కాటన్ సెర్చ్ నిర్వహించారు. జవహర్ నగర్ పోలీసులు డీసీపీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ సరైన పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలు, నిషేధిత గుట్కా ప్యాకెట్లు, మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నట్టు వారు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా రాచకొండ మండల కేంద్రంలోని విశ్వశాంతి ఉన్నత పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిన్నారులు ఆటపాటలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేది గురువులేనని, సమాజంలో గురువుకు మించిన దైవం మరొకటి లేదని అన్నారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని ఆయన కొనియాడారు. భారతీయ జనతా పార్టీ కామారెడ్డి నియోజకవర్గ స్థాయి 2019 సమావేశం పట్టణంలోని రాజారెడ్డి గార్డెన్లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు మాట్లాడుతూ భారత రాజకీయ వ్యవస్థలో వారసత్వానికి తావులేని పార్టీ ఒక్క భారతీయ జనతా పార్టీ అని, కార్యకర్తలు కలిసి నాయకులను ఎన్నుకునే సాంప్రదాయం బీజేపీలో ఉంటుందని, దేశంలోని యువత మొత్తం బీజేపీ వైపు చూస్తుందని, తెలంగాణ టీఆర్ఎస్ నియంత్రణతో పాలనకు ప్రజలు విసుగుపోయారని, ఓటమి భయంతోనే మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేస్తుందని అన్నారు. ఈ నెల 11 నుండి అక్టోబర్ 11 వరకు బూత్ కమిటీలు వేయాలని, అక్టోబర్ 12 నుండి నవంబర్ 11 వరకు మండల కమిటీలు ఏర్పాటు చేయాలని అన్నారు. తర్వాత జిల్లా రాష్ట్ర కమిటీలు కొత్తగా ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. 50 సభ్యత్వాలు చేసిన కార్యకర్తలు క్రియాశీల సభ్యులుగా పరిగణించబడతారని అన్నారు. ప్రస్తుతం బీజేపీ 15 కోట్ల మంది సభ్యత్వం కలిగిన పార్టీగా ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని కొలనూరు గ్రామంలో మార్గదర్శి విద్యానికేతన్ స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు జరిగాయి. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి విద్యార్థులు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. తమ గురువులకు ఒక మొక్కను బహుకరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ మండల చిరంజీవి, ప్రిన్సిపల్ మండల సునీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎమ్మెగనూరు పట్టణంలో విద్యార్థి సంఘాల నాయకులు NSUI వీరేష్ యాదవ్, PDSU మహేంద్రబాబు అధ్యక్షతన విద్యార్థులు ఉపాధ్యాయ దినోత్సవం నాడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక వీవర్స్ కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ చాలా పాఠశాలల్లో విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేరని, ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు ఉత్తీర్ణత శాతం తగ్గుతుందని, వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రత్యేక DSP ద్వారా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలని అన్నారు.